దగ్గరికి రండి, మీకు ఒక విషయం చెప్తా. ఒకవేళ లావా గనక ఇదే దూకుడు కంటిన్యూ చేసింది అన్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని చైనీస్ బ్రాండ్ దుకాన్ బంద్. ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేటప్పటికే లావా అగ్ని 2 మొబైల్ ఫోన్. ఆల్మోస్ట్ వారం నుంచి నేను దీని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ వారంలో నాకు అనిపించినటువంటి యూజర్ ఎక్స్పీరియన్స్ ని కంప్లీట్లీ రివ్యూ రూపంలో నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో అంటే దీనిలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఈవెన్ మన ఇది ఇండియన్ బ్రాండ్ అయినప్పటికీ కూడా చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే లావాని ట్రస్ట్ చేయొచ్చా, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎలా ఉంటాయి, నిజంగానే వీళ్ళు ఇంటికి వచ్చి రీప్లేస్మెంట్ చేస్తారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఫోన్ ని, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అలాగే చాలా సందేహాలన్నిటినీ కూడా ఇదే వీడియోలో మీకు ఒక క్లారిటీని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా వీడియో లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లావా ఇది మన ఇండియన్ బ్రాండ్. ఇది కంప్లీట్లీ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవడం అయితే జరిగింది. నిజంగా లావా అగ్నితో ఒక మంచి కంబ్యాక్ ఇచ్చినటువంటి లావా బ్రాండ్ లావా 2 తోటి ఆల్మోస్ట్ చైనీస్ కంపెనీస్ అన్నిటికీ కూడా గట్టి టఫ్ కాంపిటీషన్ ని ప్రొవైడ్ చేసిందనే నా అభిప్రాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అంటే డిజైన్ మాత్రం కంప్లీట్లీ రిఫ్రెషింగ్ లుక్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది కర్వ్డ్ స్క్రీన్ తోటి రావడం వల్ల రెండు సైడ్ల 3D కర్వ్ డిజైన్ తోటి మనకి తీసుకొని రావడం జరుగుతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే సింప్లీ అమేజింగ్. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే వీళ్ళు గ్లాస్ కైండ్ ఆఫ్ ఫినిష్ ని మన ముందు తీసుకొచ్చారు, కానీ ఇదంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. మ్యాటి ఫినిష్ తో మన ముందు తీసుకొచ్చారు. అండ్ బై ద వే ఇక్కడ మీకు ఒకటే ఒక కలర్ మీకు సేల్ లోకి వచ్చింది, ఆలివ్ గ్రీన్ కలర్. ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఫ్యాంటాస్టిక్. ఈవెన్ కెమెరా మాడ్యూల్ కూడా రౌండ్ గా మనకు ప్రొవైడ్ చేశారు. యూజువల్ గా నాకు ఇలాంటి కెమెరా సేవ్ అవుతున్నాయి, ఇవి నచ్చవు, ఎందుకంటే బంప్ ఎక్కువగా ఉంటుంది, జేబులో పెట్టి తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. బట్ పరంగా మాత్రం కంప్లీట్లీ రిఫ్రెషింగ్ లుక్. అంటే రెగ్యులర్ గా మనకి బాక్స్ సైడ్ లో అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో కనిపించేటువంటి డిజైన్స్ కన్నా గానీ ఇది కొంచెం టోటల్లీ రిఫ్రెష్మెంట్ లుక్ లాగా మనకు కనపడటం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. డిజైన్ పరంగా ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. బట్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఏ విధమైనటువంటి ఐపీ రేటింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. బట్ సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి చిన్నపాటి వర్షపు తుంపర్లు ఇలాంటివన్నీ లోపలికి వెళ్ళకుండా అయితే ఇది సస్టైన్ అవ్వగలదు. ఏదైతే వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రైస్ యాక్చువల్ గా 22,000 రూపాయలు, బట్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 20,000 రూపాయలకి తీసుకొచ్చారు. ఎనీ కార్డ్ డిస్కౌంట్, ఎనీ కార్డ్ మీరు అప్లై చేశారంటే ఆటోమేటిక్ గా ఈవెన్ డెబిట్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, 2,000 డిస్కౌంట్ వస్తుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో డిజైన్ మీ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక కళ్ళు మూసుకొని దీన్ని అయితే తీసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7050 ప్రాసెసర్ ని తీసుకొచ్చారు. సో ఎస్, ఇది కొత్త ప్రాసెసర్, మన ఇండియాలో మొట్టమొదటిసారిగా దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది బ్రాండ్ న్యూ ప్రాసెసర్ అయితే కాదు. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1080 SoC చిప్ సెట్ ఉంది చూసారా, దాన్నే వీళ్ళు రీనేమింగ్ చేస్తూ మన ముందు తీసుకొచ్చారు. దానికి దీనికి ఏమి తేడా లేదు, సేమ్ ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ తో కంపేర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 778 5G ప్రాసెసర్ కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దాని మీద ఇది కొంచెం లిటిల్ బిట్ కొంచెం పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, లేదా ఆల్మోస్ట్ ఈక్వల్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇది 5G ప్రాసెసరే 6 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.26 అనుకుంటా ఇది. అండ్ డే టు డే లైఫ్ లో ఎలాంటి ల్యాగ్ గానీ ఎలాంటి హ్యాంగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇది వర్క్ అయ్యడం అయితే జరుగుతుంది. బట్ ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే, గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారు అన్నట్లయితే కనుక పెద్దగా మీకు గేమింగ్ అయితే ఇది ఉపయోగపడదు. మీడియం గేమ్స్ ఆడుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా వర్క్ అవడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో నేను వచ్చేటప్పటికి పబ్జీ న్యూ స్టేట్ ఆడాను. అఫ్ కోర్స్ ఇది 90 FPS కి సపోర్ట్ చేస్తున్నా గానీ స్క్రీన్ లిమిటేషన్ లో ఇది 128 సపోర్ట్ చేస్తున్నా 68 దాకా మాత్రం వీళ్ళు కంట్రోల్ చేయడం జరిగింది. మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో వీటిని రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు కాల్ ఆఫ్ డ్యూటీ వాడుతున్నారు అన్నట్లయితే కనుక హై గ్రాఫిక్ సెట్టింగ్స్ లో మీరు గేమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి హ్యాంగ్ కానీ ఇలాంటిది అయితే ఏం లేదు. అఫ్ కోర్స్ లైట్ గా వార్మ్ అవుతుంది, బట్ అన్ని ఫోన్స్ ఏదైతే వార్మ్ అవుతుందో సేమ్ అదే విధమైనటువంటి వార్మ్ ఇందులో కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మనకి ర్యామ్ లో కూడా LPDDR4X ఇచ్చారు. 8GB ర్యామ్ ఒకే వేరియంట్ ఉంటుంది. అండ్ విర్చువల్ ర్యామ్ సపోర్ట్ తోటి మరొక 8GB. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ వాడతారు అన్నట్లయితే 20+ యాప్స్ వాడతారంటే మీకు ఉపయోగపడుతుందే గానీ నార్మల్ గా అయితే విర్చువల్ ర్యామ్ పెద్దగా యూసేజ్ అయితే ఏం లేదు. సో 8GB ర్యామ్ ఏదైతే ఉందో సఫిషియంట్ ఎనఫ్ అని నేను అంటాను. ఈవెన్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేటప్పటికి వీళ్ళు UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. ఓకే, ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఒకే ఒక్క వేరియంట్ ఉంటుంది. ఇది 256GB వేరియంట్ తో మనకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ క్వైట్ మోర్ దాన్ ఎనఫ్ అని నా అభిప్రాయం. బట్ మెమరీ కార్డ్ వేసుకొని వాడుకుంటారు అన్నట్లయితే ఇక్కడ
కొంచెం డిసడ్వాంటేజ్, ఎందుకంటే దీంట్లో మీకు ఏ విధమైనటువంటి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కనుక పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే, బట్ గేమింగ్ పరంగా అయితే మీడియం గేమర్ యూజర్స్ కి సెట్ అవుతుందని నా అభిప్రాయం. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. మనకి ఇది క్లీన్ యూఐ తో రావడం జరుగుతుంది. ఒక్కటంటే ఒక్క యాప్ కూడా ఉండదు. ఏదైనా మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. నిజంగా స్మూత్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను. ఇక దీన్ని పక్కకు పెట్టారంటే వీళ్ళు మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అంటే Android 14 అలాగే Android 15 మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తానంటున్నారంట. సో ప్రొవైడ్ చేస్తానని చెప్పి చాలా బ్రాండ్స్ చెప్తే గానీ కొన్ని ముందు వెనక ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. బట్ లావా కూడా ఓకే, బట్ వీళ్ళ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. బట్ కమిట్మెంట్ కి తగ్గట్టుగా, ఎందుకంటే వీళ్ళు గట్టి కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి ఆ పేరుని నిలబెట్టుకోవడం కోసం అన్నా గానీ వీళ్ళు ఎవ్రీ మంత్ మనకి సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. లేదా ఎవ్రీ 2 months కి ఒక సెక్యూరిటీ ప్యాచ్ అయితే మీకు కన్ఫర్మ్ గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ కూడా నేను చూస్తున్నాను కాబట్టి. అండ్ బై ద వే ఈ ప్రాసెసర్ వచ్చేటప్పటికి 5G ప్రాసెసర్ కూడా మీకు టోటల్ 13 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, బిందాస్ గా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మన క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ సపోర్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో 5G సెగ్మెంట్ లో మాత్రం ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ బేసిక్ గా చాలా మంది నన్ను అడిగినటువంటి క్వశ్చన్, కెమెరా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో దీంట్లో ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఏం సెన్సార్ యూజ్ చేశారు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం వీడు ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. కానీ దీంట్లో 1 మైక్రాన్ కి సంబంధించినటువంటి సెన్సార్ అయితే యూజ్ చేశారు. బేసికల్లీ దీని వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ లైట్ ఎక్కువ డీటెయిల్ తీసుకుంటుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగుంటుందని చెప్పి కంపెనీ చెప్తుంది. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి నేను టెస్ట్ చేశాను, ఓకే పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కలర్ పాపప్ ఏదైతే HDR ఉందో అది పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, కానీ లో లైటింగ్ లో అయితే స్ట్రగుల్ అవుతుంది బాగానే. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని తీసుకొచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తెచ్చుంటే లో లైట్ ఫోటోగ్రఫీ కొంచెం బెటర్ తో పాటుగా మనకి వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా మరింత బెటర్ వీడియోస్ అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికి 4K లో 24 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఓకే వీడియోస్ అని అంటాను. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. సాధారణంగా 8 మెగాపిక్సెల్ చాలా బ్రాండ్స్ అయితే స్కిప్ చేస్తున్నాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా HDR ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సాధారణంగా మనము గ్రూప్ ఫోటోస్ తీసుకుంటూ ఉంటాం, లేదా ఏదైనా సినారియో ఫోటోగ్రాఫ్స్ తీస్తూ ఉంటాం కాబట్టి అక్కడ HDR మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ మేబీ ఇది సాఫ్ట్వేర్ వచ్చేటువంటి అప్డేట్స్ లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మిగతావి 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి 2 సెన్సర్స్ ఉంటాయి, దాని గురించి మనం మాట్లాడుకోవటం వేస్ట్. అండ్ రెగ్యులర్ గా ఒకవేళ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ప్రైమరీ సెన్సార్ ద్వారానే క్యాప్చర్ చేయండి, మరింత బెటర్ డీటెయిలింగ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఓకే బట్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మీరు బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకొని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఫ్రంట్ లో కూడా వీళ్ళు 1080లో 30 FPS దాకా మీకు వీడియో రికార్డింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా కెమెరా యావరేజ్ అని అంటాను. ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ మేబీ వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కెమెరా సెంట్రిక్ నాకు ప్రయారిటీ కాదు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ కెమెరా కూడా ప్రయారిటీ అన్నట్లయితే కనుక ఇదే బడ్జెట్ లో మనకి మార్కెట్ లో చాలా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఇంకా బెటర్ కెమెరాస్ ని క్యాప్చర్ చేయడం కోసం. లైక్ ఐకు Z7 ఉంది మనకి మార్కెట్ లో, బట్ Z7 కూడా Z7S అనేటువంటి పేరుతో మార్చేశారు. ఎనీవే సో మీకు మార్కెట్ లో ఇంకొంచెం బెటర్ కెమెరాస్ చాలానే ఉన్నాయి. ఇక దీనిలో బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 4700 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం ముందు తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక 5G మెయిన్ ప్రయారిటీ 5G ఆల్మోస్ట్ ప్రతిసారి ఆన్ చేసి పెట్టుకుంటాను అన్నట్లయితే కనుక మీకు హాఫ్ డే లేదా 1/3 ఆఫ్ ద డే మీకు రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ అగైన్ ఈవినింగ్ అయితే మీరు ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థ్యాంక్ గాడ్ దీంట్లో మనకి 66 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అది కూడా PD ఛార్జింగ్ టెక్నాలజీని ఇచ్చారు కాబట్టి 50% ఆఫ్ ద ఛార్జింగ్ మీకు కేవలం 16 minutes లోనే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ 5G వాడితే కనుక కంపల్సరీగా రెండోసారి అయితే రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. లేదు నేను 4G వాడతాను, ఈవెన్ డేటా ఆన్ చేసుకొని హెవీ యూజర్ అయినా కానీ 1 day ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ క్వైట్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. సో బ్యాటరీ సెగ్మెంట్ పరంగా ఓకే అంటాను, బట్ ఛార్జింగ్ టెక్నాలజీలో మాత్రం రియల్లీ వీళ్ళు బాగా ఇంప్రూవ్ అయ్యారనే నా అభిప్రాయం. ఇక దీనిలో మరొక కీ హైలైట్, వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ డిస్ప్లే. దీంట్లో మనకి 6.74 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ సింప్లీ క్రేజీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇన్ఫాక్ట్ ఇదే హైలైట్ అయింది దీనిలో సేల్ చేయడానికి, జనాలు మాట్లాడుకోవడానికి కూడా. అండ్ దీంట్లో కలర్స్ అయితే ఎన్రిచ్డ్ గా పాప్ అవుతూ మన ముందుకు రావడంతో పాటు ఇందులో మనకి HDR
HDR 10 బిట్ కంటెంట్ అలాగే 10+ కంటెంట్ ని కూడా వాచ్ చేయొచ్చు, విచ్ ఈస్ క్రేజీ థింగ్. ఇందులో మనకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ నెట్ఫ్లిక్స్ ని గనక మీరు మెయిన్ ప్రయారిటీగా ఓటీటీ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే గనక మీకు అక్కడ ఇది పెద్దగా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ లో HDR అయితే కాంటెంట్ సపోర్ట్ చేయట్లేదు. బట్ యూట్యూబ్ లో అలాగే అమెజాన్ ప్రైమ్ లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే గనక అక్కడ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ డిస్ప్లే పరంగా మాత్రం ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈవెన్ ఇదే కాదు, వీళ్ళు వచ్చేటప్పటికే మనకి బ్యాక్గ్రౌండ్ ప్లేబ్యాక్ మోడ్ అనే ఒక ఫీచర్ తీసుకొచ్చారు. సో దాన్ని ఎనేబుల్ చేసుకుని యూజ్ చేసుకున్నారు అన్నట్లయితే లైక్ యూట్యూబ్ లో వీడియోస్ లేదా యూట్యూబ్ లో కాంటెంట్ ఏదైతే ఉందో యూట్యూబ్ ప్రీమియర్ లో మీరు చూసినట్టు ఈవెన్ లాక్ చేసుకున్నా గానీ ఆడియో వస్తుంటుంది. ఇది క్రేజీ అనిపించింది. సో వీడియో పరంగా ఓకే గానీ ఆడియోలో అంటే లౌడ్నెస్ ఏదైతే ఉందో ఇది ఓకే. బట్ సింగిల్ స్టీరియో స్పీకర్ ని మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనము సింగిల్ కాకుండా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనం చూస్తుంటాం. ఇక్కడ కూడా వీళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద బై దీంట్లో మనకి ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్, హైరెస్ ఆడియో ఇలాంటి సపోర్ట్ ఫీచర్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ వీడియోలో కూడా మనకి డాల్బీ విజన్ లాంటి కంటెంట్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయలేదు. బట్ ఈ బడ్జెట్ లో మిగతా కొన్ని బ్రాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకా సూపర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇవే కాకుండా ఎడిషనల్ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2 టెక్నాలజీ, GPS కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ మనకు డే టు డే లైఫ్ లో యూజ్ చేసే సెన్సార్స్ అన్నిటిని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇంక్లూడింగ్ దీంట్లో ఈ బడ్జెట్ లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్ థింగ్. ఇక మరొక కీ హైలైట్ ఏంటి అంటే మీకు సాధారణంగా మొబైల్ ఫోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, సర్వీస్ సెంటర్ కి వెళ్తారు, వాళ్ళు రిపేర్ చేసి మళ్ళీ మీ మొబైల్ ఫోన్ మీకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. వేర్ ఇందులో వచ్చేటప్పటికే రిపేరింగ్ కాదు, రీప్లేస్మెంట్ పాలసీని తీసుకొచ్చారు. అది కూడా మీరు సర్వీస్ సెంటర్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా జస్ట్ మీరు ఇంటికాడ ఉండే హోమ్ టు సర్వీస్ లో ఒక రిక్వెస్ట్ రేజ్ చేశారంటే ఇంటికి వచ్చి కొత్త ఫోన్ ఇచ్చేసేసి మీ ఫోన్ తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం సింప్లీ క్రేజీ అనిపించింది, విచ్ ఈస్ గుడ్ మూవ్. ఇది మనకి 1 ఇయర్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీకు ఒక మంచి గుడ్ లుకింగ్ మొబైల్ ఫోన్ పెర్ఫార్మెన్స్ పరంగా కూడా నాకు పెద్దగా ఓ హై ఎండ్ ఏం అవసరం లేదు. సో మీడియం పెర్ఫార్మెన్స్ ఉంటే సరిపోతుంది. నేను పెద్దగా గేమ్స్ ఆడను, ఆ గేమింగ్ సెంట్రిక్ గా నేను చూడట్లేదు. అండ్ డీసెంట్ కెమెరా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ముఖ్యంగా చెప్పాలంటే మన ఇండియన్ బ్రాండ్ అలాగే ఇలాంటి బ్లాట్వేర్ లేనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ఇంటికి వచ్చి రీప్లేస్మెంట్ చేస్తారన్నారు సరే, ఇలాంటి కీ హైలైట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. బట్ దీంట్లో ప్యూర్ గా నేను గేమింగ్ కోసం చూస్తున్నాను లేదా నేను ప్యూర్ గా కెమెరా సెంట్రిక్ గా ఫోన్ చూస్తున్నాను, నా ప్రయారిటీ కెమెరానే. అలాగే దీంతో పాటు ప్యారలల్ గా మీకు ఆడియోలో కూడా నేను కాంప్రమైజ్ అవ్వను, నాకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ కావాలి, అలాగే స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ కూడా ఉండదు. వీటికి గనక మీరు కాంప్రమైజ్ అవ్వగలుగుతున్నారు అన్నట్లయితే గనక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. లేదు అన్నట్లయితే మార్కెట్ లో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా మనకి చాలా మొబైల్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నేనైతే గనక పర్చేజ్ చేయాలనుకుంటే నేను ఎక్కువగా గేమ్స్ ఆడను, బట్ కెమెరా సెంట్రిక్ గా నేను చూస్తుంటాను కాబట్టి సో కెమెరా పరంగా ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ యూఐ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ డిజైన్, అలాగే మిడ్ రేంజ్ సెగ్మెంట్ కి తగ్గట్టుగా ప్రాసెసర్ అండ్ దీంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ముఖ్యంగా ఇండియన్ బ్రాండ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అది కూడా స్టాక్. దిస్ ఇస్ కూల్ అనే నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి లింక్ ని ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు రిజాల్వ్ కానీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.